ఫ్యాన్ బంద్. మీడియా సోదరులందరికీ కూడా నమస్కరిస్తూ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 9 మాసాలు అయిపోయినా కూడా కనీసం కూడా పరిపాలన ఎక్కడ చూసినా కూడా సక్రమంగా లేదు. నిన్న నేను అల్లిపూరు గ్రామానికి, రాయకల్ మండల అల్లిపూరు గ్రామానికి పరామర్శకు వెళ్ళినట్లయితే అక్కడ కేవలం చిన్నారి 11 సంవత్సరాల చిన్నారి జ్వరంతో బాధపడుతూ ఎగ్జామ్ రాసి వచ్చి జ్వరంతో బాధపడుతూ మరి చనిపోయినటువంటి సందర్భం నిజంగా కూడా చాలా బాధాకరం. గుండె బరువెక్కినంత బాధ అనిపించింది. అసలు ఆ తల్లి చెప్తా ఉంటే అసలు దుఃఖం ఆపుకోలేకపోయాను, అంత బాధ అనిపించింది. ఎందుకంటే అక్కడ అందరు పిల్లలు భోజనం చేస్తూ ఉంటే వాటర్ పోసిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాతనే నేను ఇంటికి వెళ్తా అంటే ఒక ఎగ్జామ్ రాపించారు, బాగా ఫీవర్ వచ్చిందని ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే అకస్మాత్తుగా జైత్యాలు తీసుకొచ్చి మళ్ళీ కరీంనగర్ తీసుకెళ్లే లోపే తను ఇక్కడనే కోమాలోకి వెళ్ళడం జరిగింది. అటువంటి పరిణామాలు చాలా జరిగినాయి. అల్లిపూర్లో కావచ్చు, ఇటు సారంపూర్ మండలం పెంబాట్లలో కావచ్చు, జైత్యాలు కావచ్చు, అర్బన్ కావచ్చు, అసలు యావత్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇంత విష జ్వరాలు ప్రబలుతున్నా కూడా అసలు ప్రభుత్వానికి కానీ మరి ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ ప్రాణాలు పోతున్నా కూడా వాళ్ళకు ప్రభుత్వానికి పడతలేదా అని చెప్పేసి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ డెంగ్యూ పాజిటివ్ చాలా వస్తున్నాయి, అయినా కూడా ఏ హాస్పిటల్లో వైద్యులు సరిగా అందుబాటులో ఉండట్లేదు, కనీసం మెడిసిన్ కూడా అందుబాటులో ఉండట్లేదు. మరి ఎందుకు ఇంత ఘోరంగా ప్రవర్తిస్తుందో అర్థమవుతలేదు. కనీసం కూడా కలెక్టర్ గారికి ఇవాళ మేము రిప్రజెంటేషన్ చేసేది ఉండే, కలెక్టర్ గారికి చాలా రోజుల నుంచి కూడా వారిని సమయం అడిగి కనీసం గ్రామాలను పట్టణాలను పట్టించుకోండి అని చెప్పేసి వారిని చాలాసార్లు రిక్వెస్ట్ చేసినాం. ఎందుకంటే గ్రామాలలోకి వెళ్ళి చూస్తే, పట్టణాల్లోకి వెళ్ళి చూస్తే ప్రతి వార్డులో కానీ ప్రతి విలేజ్లో కానీ మరి పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎక్కడ కూడా జరుగుతలేవు. ఎక్కడ కూడా మోర్లు సాఫ్ చేస్తలేరు, రోడ్లు ఊడుస్తలేరు, ఆ బ్లీచింగ్ శానిటేషన్ చేస్తలేరు. బ్లీచింగ్ పౌడర్ బదులు నేను అదే చిన్నారి చనిపోతే వెళ్తే వాళ్ళ ఫాదర్ అంటున్నాడు, కొంచెం ఇక్కడ బ్లీచింగ్ చేయండి అని చెప్పేసి పంచాయతీరాజ్ సెక్రటరీ అడిగితే ఆయన ఇదంతా సున్నం ఏం జల్లమంటారు అని చెప్పేసి అన్నాడు. అంటే బ్లీచింగ్కు బదులు సున్నం కూడా వాళ్ళు బ్లీచింగ్ లాగానే అనుకుంటారు, ప్రజలకు ఏం తెలుస్తుంది అని చెప్పేసి సున్నాన్ని కూడా బ్లీచింగ్ లాగా వాడి ఏదో మమా అనిపిస్తున్నారు తప్ప మరి పారిశుద్ధ్యం ఎక్కడా కూడా సరిగా జరగట్లేదు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ప్రజలందరూ కూడా మీకు ఓట్లు వేసి గెలిపించిన పాపానికి ఇవాళ ప్రజల ప్రాణాలను పరంగా పెట్టుకుంటున్నారు. మరి మీకు కనీసం కూడా ఒక్కసారి కూడా మీరు మరి పారిశుద్ధ్యం మీద ఎక్కడ కూడా సమీక్ష జరపలేదు. ఇక్కడ ఉన్నారు మరి అభివృద్ధి కోసం మారినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు, మరి పాలకులు కూడా ఏ మాత్రం కూడా చీమ ముట్టినట్టు కూడా లేదు. మరి ఇక మీరు ఏ పరిపాలన సరిగా ఇస్తారు? కళ్యాణ లక్ష్మి అని కేసీఆర్ గారు చెప్తే దానికి తులంబంగానే ఇస్తా అన్నారు, అది లేదు. పెన్షన్లు పెంచుతామని చెప్పారు, ఏ ఒక్క అవ్వకు తాతకు కూడా పెన్షన్ వస్తలేదు. ఇవాళ వికలాంగులు ఉన్నారు చాలామంది కూడా, ఎవ్వరికి కూడా పెన్షన్ వస్తలేదు. అదే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇంట్లో పెద్ద కొడుకులాగా అందరినీ ఆదుకున్న పరిస్థితి, చాలా ఆనందంగా ఉన్నారు. పల్లెల్లో ఉన్నటువంటి ముసలవాళ్ళ తాతలు చాలామంది పెన్షన్దారులు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఇవాళ మీరు పెంచుతాన్న ఈ సంక్షేమ పథకాలు లేదు, ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, కేవలం వ్యక్తిగతమే. మీరు ఏది కూడా ఈ 9 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఇస్తా అన్నారు, ఏది కూడా 6 గ్యారెంటీలో ఒక్కటి కూడా అమలు కాలేదు. ఫ్రీ బస్సు తప్ప అందులో ఆడవాళ్ళు కొట్టుకున్నాడే. అసలు ఏదన్నా మహిళలకు పనికి వచ్చే పథకం ఉందా దాంట్లో? మరి మహాలక్ష్మి అంటే 2500 ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళకి ఇస్తా అని చెప్పారు. మరి ఆ 2500 మహాలక్ష్మి పథకం ఏమైపోయింది? విద్యా భరోసా 5 లక్షలు ఇస్తా అన్నారు, అదేమైపోయింది? విద్యార్థులు నిజంగా కూడా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇంకా విడుదల చేయలేదు.
విద్యార్థుల పక్షాన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకెప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తారు? ఏ ఒక్క కార్యక్రమం మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ 6 గ్యారెంటీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. కనీసం కూడా ప్రజలకు రక్షణగా కూడా నిలవలేకపోతున్నారు. మీరు మా పార్టీ పక్షాన మీరు పంచాయతీరాజ్ మినిస్టర్, మరి మీరు పల్లెలు బాగుండాలి అని చెప్పేసి మిమ్మల్ని పంచాయతీరాజ్ మినిస్టర్ శాఖలో ఆ విధంగా మరి పొందుపరచబడి ఉంటుంది. కనీసం ఒక్కరోజన్నా సమీక్ష పెట్టిన పాపాన లేదు. పంచాయతీరాజ్ మినిస్టర్ కావచ్చు, హెల్త్ మినిస్టర్ కావచ్చు, మరి ఎవరు కూడా కనీసం పల్లెలను పట్టణాలను పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రజల ప్రాణాలు వరుసగా పోతున్నాయి. ఒక్కరికి కూడా మరి చీమ కుట్టినట్టు కూడా లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. కనీసం మీరు పథకాలు అమలు చేయకుండా కూడా ప్రజలకు రక్షణగా నిలవాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దసరా హాలిడేస్ వస్తున్నాయి. ఇవాళ నుంచి స్కూళ్ళకు దసరా హాలిడేస్. ఆ చిన్నారి కూడా స్కూల్లో 11 సంవత్సరాల చిన్నారి స్కూల్లో చదువుతున్నప్పుడు అక్కడ శానిటేషన్ కూడా అధ్వానంగా ఉంది. నేను మన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా పాలనాధికారి సత్యప్రసాద్ గారికి కావచ్చు, అదేవిధంగా డిఓ జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, డిపిఓ గారికి కావచ్చు, మేము ప్రజల పక్షాన అడుగుతూ ఉన్నాం, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హాలిడేస్ వస్తున్నాయి. మీరు ప్రైవేట్ యాజమాన్యానికి కానీ, స్కూల్ యాజమాన్యానికి కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ, కాలేజీలు కానీ అన్నీ కూడా కొంచెం శానిటేషన్ నిర్వహించండి. రెగ్యులర్ శానిటేషన్ చేస్తూనే మీరు పూర్తిగా కూడా శానిటేషన్ కూడా లోపించింది. ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క విద్యార్థి ఇవాళ జ్వరంతో బాధపడుతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మిమ్మల్ని అధికార యంత్రాంగాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు కనీసం శానిటేషన్ కూడా నిర్వహించాలని చెప్పేసి ప్రజల పక్షాన ఉండాలి. ప్రజలకు మీరు సేవకులుగా ఉండాలి. అధికారులు కూడా మరొక పార్టీకి మాత్రమే పనిచేస్తున్నట్టు అనిపిస్తూ ఉన్నది. మీరందరూ కూడా ప్రజలకు సేవకులు ఉండి రక్షకులుగా నిలవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి ప్రశ్నిస్తూ ఉన్నాం.